హాయ్ అండి, చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న సైజ్ అయితే 80 సెంటీమీటర్లు సరిపోతుంది లైనింగ్. పెద్ద సైజ్ అయితే ఖచ్చితంగా మీకు 1 మీటర్ అయితే తీసుకోవాలి. 1 మీటర్, ఒక్కొక్కసారి 1.5 మీటర్ కూడా కావాలండి. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే 1 మీటర్ తీసుకున్నాను. షార్ట్ హ్యాండ్స్, పెద్ద సైజ్ బ్లౌజు సగానికి ఫోల్డ్ చేసేసుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను. అంతకంటే ముందు తడిపి ఆరబెట్టేసుకున్నానండి. ఇలా 4 ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి కదా, ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి. మొత్తం కూడా చక్కగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఖర్చు కోసం 1/2 ఇంచు. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దీన్ని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అసలు హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి. నాకు 4.5 వచ్చింది. 5 ఇంచుల కన్నా తక్కువ లేదంటే 5 ఇంచుల కన్నా వచ్చిందంటే దాంట్లో సగానికి మనం చంక డౌన్ అయితే తీసేసుకోవాలన్నమాట. 5 ఇంచుల కన్నా తక్కువ లేదంటే కరెక్ట్గా 5 ఇంచులు ఖర్చులతో కలిపి వస్తే చంక డౌన్ అనేది హైట్లో సగం అంటే 2.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇంకా దానికి ఏం కొలతలు ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఆర్మ్ లూజు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. ఇలాగా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కరెక్ట్గా తెలిసిపోతుంది. నాకు వచ్చేసి 8 మీద 6 గీతలు. ఓకేనా, ఇంకా మన చంకడంతో పని లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్మ్ లూజ్ మార్కింగ్ అనేది క్రాస్గానే తీసుకోవచ్చు, స్ట్రైట్గానే తీసుకోవచ్చు అండి. ఇలా క్రాస్గా 8 మీద 6 గీతలు, అదే స్ట్రైట్గా చూసుకోవాలంటే 1 ఇంచు మైనస్ చేయాలి. 7 మీద 6 గీతలు తీసుకోవాలండి. స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా 8 మీద 6 గీతలు, లేదంటే స్ట్రైట్గా చూసుకుని 7 మీద 6 గీతలు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగ ఫ్రీ హ్యాండ్ తోటి అయితే నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ లోతు కూడా ఫ్రీ హ్యాండ్తోనే తీసేసుకోండి. దీనికి పెద్దగా ఏమి కష్టపడాల్సిన అవసరం లేదండి. అంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు కూడా కట్ చేసుకోండి, అంటే ఎడ్జెస్ అనేవి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసేయండి. ఇలా లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. సో మనకి కొంచెం క్లాత్ అయితే మీకు ఉంటుంది, అంటే సైడ్కి అతుకులు అయితే కావాలి. సో దాన్ని బట్టి మనం చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనకి ఎంతైతే అతుకు పడుతుందో, కొంచెం చిన్నగానే పడుతుందిలేండి అతుకు అనేది, ఇంక పెద్దగా ఎక్కువ ఏం పట్టదు. నేనైతే ఇంకా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. అయిపోయింది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దామండి, దీంతో పని లేదు ఇంకా మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెను అందుకని ఫోల్డింగ్ అనేది నా వైపుకి కాకుండా ఆపోజిట్లో పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఎల్ స్కేల్ సహాయంతో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా చూసేసుకోండి, కరెక్ట్గా వచ్చిందో లేదో. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి ఇలాగా. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ మనం కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచ్ డిఫరెన్స్ తోటి కట్ చేసేసుకుంటే మనకి నడుము దగ్గర పట్టి ఎత్తడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకు నేనైతే కట్ చేసుకుంటున్నాను. సో మనకి ఉక్సు పట్టి, కాజా పట్టి ఖర్చులు కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి చూడండి. ఇలా నెక్ కింద నుంచి, ఓకేనా. లేదంటే మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎంతవరకు డీప్ ఉన్నది. లేదంటే ఇక్కడ చూడండి, ఇలా ఉక్స్ పెట్టేసేయండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఇప్పుడు ఈ చంక కింద నుంచి ఆ చంక వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని కింద నుంచి, చంక కింద నుంచి చూడండి కరెక్ట్గా నీట్గా సదిరేసుకోండి. ఏ ప్రాబ్లం ఉండదు మీకు అలా సదిరేసుకుంటే. ఇలా కింద నుంచి చూసుకోండి, చంక కింద నుంచి. నాకు 19.5 కన్నా ఎక్కువ వచ్చింది, అంటే 20 ఇంచులు అనుకోండి, అంటే 10 ఇంచులు అనమాట చెస్ట్ అనేది వీళ్ళకి. ఓకేనా, 10 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. అంటే ఉక్సు పట్టి, కాజా పట్టి ఖర్చులు వదిలేసుకుని తర్వాత వచ్చేసి మీరు కావాలనుకుంటే ఫ్రంట్ పార్ట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఉక్స్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది. ఇలా ఉక్స్ పెట్టేసుకుని చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ కూడా వస్తుంది. ఇలాగా కింద
మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో అక్కడి నుంచి, సైడ్ జాయిన్ దగ్గర కుట్టు నుంచి కాదండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఉన్న కొంచెం క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది కొన్నిసార్లు. ఫోల్డింగ్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చెక్ చేసుకోవాలంటే కొంతమందికి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది, కొంతమందికి బాడీ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి అదే సిచ్యువేషన్ అనమాట. సో ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్తే వీళ్ళకి బ్లౌజెస్ సెట్ కావు. ఇలా నేను చెప్పినట్టు చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి 10 ఇంచులు కదా చెస్ట్ లూజ్, కింద పైన కూడా 10 ఇంచులకే మార్కింగ్ వేసుకోండి. బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఓకేనా, కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసాం, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇదిగోండి ఇలాగా. ఓకేనా, ఇలా మొత్తం కూడాని. నెక్ డీప్ తెలియాలంటే నేను చెప్పాను కదండి, కింద వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే సరిపోతుంది అనమాట. కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. సో కింద ఎంత అయితే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసి ఒక 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచులు అనేది మీరు క్లాత్ని బట్టి ఖర్చు అనేది తీసుకోవాలి. ఇలా లైన్ వేసేసుకోండి. వేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి వీళ్ళకి సన్నగా కావాలి షోల్డరు. యాక్చువల్గా ఫుల్ షోల్డరు పావుతకు 6 ఇంచులు ఇస్తే సరిపోతుంది. నేను నెక్ విడ్త్ 2.5 ఇచ్చాను. నెక్ విడ్త్ చిన్న సైజు షోల్డర్ అనేది నేను కేవలం ఒక 2.5 ఇంచులు ఖర్చులతో కలిపి ఇచ్చాను. మొత్తానికి ఫుల్ షోల్డర్ అనేది 5.7 వచ్చేలా చూశానండి. 5.7, 6 ఇంచెస్ కాదు, ఎందుకంటే వీళ్ళకి బ్రాడ్ నెక్ అనమాట, అందుకుని. సో ఇది కూడా అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనకి కింద బ్రాడ్ నెక్ అన్నాను కదా 4 ఇంచులు ఇచ్చాను. అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్ స్కేల్ తోటి లేదంటే నార్మల్ స్కేల్తో వేసేసుకుని ఏదైనా ఒక డిజైన్ అనేది ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇలాగా ఏ డిజైన్ ఇచ్చినా పర్లేదు. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. ఇలాగనమాట. డౌన్ వచ్చేసి 6 ఇంచులు అండి. డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఇలా ఎల్ స్కేల్ లాగా వచ్చేటట్టు ఎల్ మార్కింగ్ వచ్చేలా చూసుకోండి. డౌన్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. 6 ఇంచులు సెట్ కాకపోతే మళ్ళీ పావుతక్కువ 6 ఇంచులు అలా తీసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. అంటే మనం కుట్టలేదు, జస్ట్ రిఫరెన్స్ పర్పస్ చూసుకోవాలండి. అంతేనండి, నేనైతే ఒక 6 ఇంచులు అయితే ఇచ్చాను. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలవండి. చెస్ట్ కూడా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెస్ట్ అనేది చెక్ చేసుకోకుండా మీకు డౌన్ విషయంలో మాత్రం మీరు ఎలాంటి మార్పులు చేయకూడదు అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే మనకి మ్యాచ్ కాలేదు, కిందకో పైకో దింపేస్తాం అనుకుంటారు. అలా కాదు, ఫస్ట్ అయితే చెస్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చాం లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, నేనైతే ఒక 6 ఇంచులు అయితే ఇచ్చాను. ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, బాడీ ఎక్కువ ఉందని చెప్పాను కదా, 6 ఇంచులు అనేది పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు నడుము లూజు మనకి డాట్తో కలిపి 10 ఇంచులు వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసాను, అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి, అంతే. ఇలా చిన్నగా మార్కింగ్ వేసేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని ఇటు సైడ్ కూడా అంతే, ఈ చంక దగ్గర కూడా అంతే. ఇలాగా ఈ సైడ్ కూడా అంతేనండి. అయిపోయిందండి. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక చిన్నగా టక్స్ పెట్టేసుకోండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట.
ఇలాగా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ మీద. ఆ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది చూసారా, ఆ ఖర్చుకి, ఆ ఖర్చు అనేది మన వైపుకి ఉండాలండి, బయటకు వచ్చేయాలి. లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ ఎక్కువైపోతుంది అనమాట. మన వైపుకి తీసేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు అది. ఇప్పుడు యాస్టీజ్గా మార్కింగ్ వేసేసేయండి, ఎలా ఉందో అలాగా యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా చక్కగా. అంటే మనం 2.5 ఇచ్చాం కదా నెక్ విడ్త్, చూసుకోవాలన్నమాట 2.5 అనేది కరెక్ట్గా ఇచ్చామా, వచ్చిందా రాలేదా ఫ్రంట్ పార్ట్ కానీ. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1.5 ఇంచ్ అనేది క్రాస్గా లైన్ వేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కట్ట కట్ చేసి కుడతాం కదా, ఖర్చు కావాలి కదా. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇది అయిపోయింది. ఇక్కడ కొంచెం చెక్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ అనేది ఎక్కడి వరకు డీప్ వచ్చింది అనేది. ఇలాగా ఓకేనా. సో ఇది కూడా అయిపోయిందండి. ఇక్కడికి వచ్చిందనమాట, అంటే నాకు తెలిసి 6 ఇంచులు అలా వచ్చి ఉంటుంది. చూడండి, ఏదన్నా ఒక నెక్ మోడల్ అయితే ఇవ్వచ్చు, అంటే నాకు ఇమ్మన్నారనమాట. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని, ఇది వచ్చేసి 40 కదా, 11 ఇంచెస్ దగ్గర చెస్ట్ పాయింట్ అనమాట. కింద మన వైపు నుంచి 4 ఇంచులు, ఓకేనా. అక్కడ నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్. చెస్ట్ పాయింట్ దగ్గర 4.5, కింద 4 ఇస్తే పైన 4.5 ఇవ్వాలి. చూడండి, ఇలాగా మన వైపు మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా చక్కగా ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలా కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సేమ్ ఇలాగే మనకి లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుందండి. నెక్ రౌండ్ ఒకటే మీరు చక్కగా చెక్ చేసుకోవాలి, లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ అయిపోతే ఇబ్బంది పడాలి. చూడండి, ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం లోతు అనేది తీసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా సైడ్కి అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, మనకి ఏమవుతుందంటే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పడుతుంది అనమాట. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం ఇలాగా ఆది బ్లౌజ్ నుంచి కూడా చూసుకోవచ్చు చెస్ట్ పాయింట్ ఎక్కడికి వచ్చింది అని. అది చెస్ట్ పాయింట్ అవుతుంది అనమాట. ఇది చెస్ట్ పాయింట్, దాని కిందేమో మనకి షేప్ వచ్చే ప్లేస్, అంతే, ఇంకేమీ లేదు. ఓకేనా. మీరు ఇదే మెథడ్లో కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోండి. బాయ్.